ప్రభునందు ప్రియ పరిశుద్ధులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు శుభనామమున సాయంకాల వందనాలు మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏదనగా కార్నల్ స్పిరిట్ అండ్ గాడ్ స్పిరిట్. శరీర సంబంధమైన ఆత్మ. కార్నల్ అంటే శరీర సంబంధమైన ఆత్మ, అంటే లోకములో ఉండే ఆత్మ, అంటే దురాత్మ, సాతాను ఆత్మ, లూసిఫర్ ఆత్మ, లెవిథియన్ ఆత్మ. శరీర సంబంధమైనటువంటి కోరికలు, శరీర సంబంధంగా ఎప్పుడు కూడా ఆలోచించుకుంటా ఉంటుంది ఈ కార్నల్ స్పిరిట్ అనేది. అయితే దేవుని యొక్క ఆత్మ పరలోక సంబంధ విషయాల గురించి, దేవుని గురించి, క్రీస్తు గురించి, పరిశుద్ధాత్మ గురించి ఎప్పుడు మనకు తెలియజేస్తూ ఉంటుంది. శరీర సంబంధమైనటువంటి ఆత్మను విశ్వాసులు ఎక్కువగా దాన్ని ఎంకరేజ్ చేస్తే, అంటే ప్రోత్సహిస్తే, దేవుని ఆత్మ నాది అంతగా పనిచేయలేదు, పరిశుద్ధాత్మ అంతగా పనిచేయలేదు. కాబట్టి శారీరకమైనటువంటి కోరికలు అవి అన్ని విడిగా మళ్ళా చెప్పక్కర్లేదు, కానీ లోకములో ఉండేటువంటి ప్రతి విధమైన ఆకర్షణ, లైంగికమైన ఆకర్షణలు, ధనాకర్షణ, more time for spending the job, more time for spending the earning, more time to put hard work, excess hard work in anything except the God's work. ఇట్లాగా శరీర సంబంధంగా ఆలోచన చేస్తూ ఉంటుంది ఆత్మ. అయితే దేవుని ఆత్మ ఎప్పుడు కూడా దేవుని విషయాల గురించి, ప్రశాంతత గురించి, దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు, ఇహలోక ఆశీర్వాదాలకేదు పరలోకమైన ఆశీర్వాదాల గురించి కూడా దేవుని ఆత్మ ఎప్పుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అంటే శరీర సంబంధమైనటువంటి ఆత్మ ఇహలోక సంబంధమైనదని మనం గ్రహించాలి. అది ఎక్కువగా ఆనందించాలని, లోకములో ఉండేటువంటి ప్రతి విధమైనటువంటి ఆనందంగా ఉండేటువంటి విషయాల్లో నిమగ్నం అవ్వాలని, ఇంద్రియాలు లేక మన లోపల ఉండేటువంటి అవయవాల కోరికలు తీర్చుకోవాలని, పరిశుద్ధాత్మకు విరుద్ధంగా ఆ శరీరాన్ని ప్రలోభపరుస్తూ ఉంటుంది. లైంగిక అవసరాలు, కోరికలు తీర్చుకోమని చెబుతూ ఉంటుంది. ఆకర్షణలు, దేంట్లోనే చివరిగా తృప్తి కూడా ఉండేటువంటి విధానం ఉండదు. లూకాసు వార్త 5వ అధ్యాయం 37-38 వచనంలో ప్రభువు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. పారబుల్ ఆఫ్ ఓల్డ్ వైన్ అండ్ న్యూ వైన్, కొత్త ద్రాక్షారసము మరియు పాత ద్రాక్షారసము ఉపమానము. అయితే ఈ వాక్యములో కొంత భాగము మీకు పూర్వము పరిశుద్ధాత్మ చిహ్నములు వైన్, ద్రాక్షారసం గురించి చెప్పాను, కానీ ఈరోజు మనము ధ్యానం చేసేది ఇంకొక రకమైనటువంటి కోణంలో మనము ధ్యానం చేయబోతున్నాం. ఇందులో ముఖ్యంగా 5వ అధ్యాయము 37-39 వచనాలు తీసుకుంటాం. అయితే మొదటగా 39వ వచనాన్ని ధ్యానం చేద్దాం. పాత ద్రాక్షరసము తాగి వెంటనే కొత్త దానిని కోరు వాడేవాడనూ లేడు, పాతదే మంచిదను చెప్పాను. అంటే ఎవరైనా ద్రాక్షరసం పుచ్చుకుంటా ఉంటుంటే పాత ద్రాక్షరసమే టేస్ట్గా ఉంటుంది. యాక్చువల్గా కొంతకాలం నిలవ ఉంటే పాత ద్రాక్షరసము వెరీ టేస్ట్ఫుల్గా ఉంటుంది. కొత్త ద్రాక్ష రసాన్ని, ఫ్రెష్గా తయారు చేసిన కొత్త ద్రాక్ష రసాన్ని ఎవడో కోరుకోడు, కానీ పాతే మంచిది అంటా ఉంటాడు. అయితే దీనికి విరుద్ధంగా, ఈ నానుడికి విరుద్ధంగా కొత్త ద్రాక్షరసము చాలా మనకి అది విలువైనదిగా యేసు ప్రభు చెప్తున్నాడు. ఈ కొత్త వైన్ అనేది సింబల్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ఉనికికి ఈ యొక్క కొత్త ద్రాక్షరసము చాలా అది ముఖ్యమైనది. లేక కొత్త ద్రాక్షరసము యేసు ప్రభువు ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మకు చిహ్నముగా ఉంది. పాత ద్రాక్షరసము లేక పాత వైన్ రుచికరంగానే ఉంటుంది, కానీ కొత్త ద్రాక్షరసము చాలా విలువైనది. అంటే దాని అర్థం ఏంటంటే, పాత ద్రాక్షరసం అంటే కార్నల్ స్పిరిట్. కార్నల్ స్పిరిట్ అంటే దేహ సంబంధమైనటువంటి ఆత్మ, శారీరక సంబంధమైన ఆత్మ. అది శరీర కోరికలు తీర్చుకోవడానికి అది చాలా రుచికరంగానే అనిపిస్తూ ఉంటుంది, కానీ మనకి దాని యొక్క అంతము ట్రాజడీ, దాని యొక్క అంతము నరకము. అది చాలా బాగానే ఉంటుంది. పాత జీవితంలోనే మనం ఉంటే చాలా బాగా ఉండేది. ఈ కొత్త జీవితంలోకి వచ్చాము, ప్రతిదీ కూడా మనకి పరిమితులు ఉన్నాయి. యేసు ప్రభువులు ఆయన ఏ విధంగా ఆయన మా వాక్యంలో చెబితే ఆ వాక్యము అనుసారమే మనం నడవాలి. మన సొంతంగా నా ఇష్టం వచ్చినట్టు నేను నడవడానికి వీలు లేదు. అరే ఎందుకు విశ్వాసంలోకి వచ్చాము అన్న విధంగా కూడా మన మనసును ఆ పాత
మా ప్రాచీన పురుషుడు అప్పుడప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాడు. అయితే యేసు ప్రభు యొక్క త్యాగము, ఆయన యొక్క నూతన నిబంధన, దేవుని ఆత్మ మనం ఎప్పుడైతే యేసు ప్రభువును విశ్వసించామో దేవుని ఆత్మ మనకు ఇవ్వబడడం, మనపై కుమ్మరించబడ్డము వలన ఇది క్రొత్త ద్రాక్షరసంగా మనకు అది గొప్ప విలువైనదిగా కనిపిస్తూ ఉంటుంది. పాత ద్రాక్షరసం అంటే ప్రాచీన పురుషుడు, ప్రాచీన అలవాట్లు, ప్రాచీన బుద్ధులు, మన విశ్వాసంలోకి రాకముందు ఉండేటువంటి ఆ కార్నల్ స్పిరిట్ ప్రతి విషయంలో కూడా శారీరక సంబంధమైనటువంటి విధంగా ఆలోచించడం, ఒక లైంగిక పరమైనటువంటి విషయాలే కాకుండా స్పెండింగ్ మోర్ టైమ్ ఇన్ ది వరల్డ్ థింగ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెదర్ యు ఆర్ యూజింగ్ స్మార్ట్ ఫోన్, వెదర్ యు ఆర్ using a TV for looking into the serials, or ఇహలోక సంబంధమైనటువంటి సినిమాలు చూడడం, లేకపోతే ఈ విధంగా ఇహలోక సంబంధమైనటువంటి విషయాల్లో ఎక్కువగా నిమగ్నం అవడము ఆ పాత పాత వైన్, పాత ద్రాక్షసాన్ని సూచిస్తుంది. అవే మనకి చాలా హృదయానికి శరీరానికి తృప్తికరంగా ఉండేటువంటి పరిస్థితి ఉండును. కానీ అది చివరకు విచారానికి దారితీస్తుంది. దేంట్లోని నీకు తృప్తి ఉండదు. నువ్వు పలానా దాంట్లో విద్యలో నువ్వు అత్యున్నతమైన స్థానానికి వెళ్ళిపోయావు, ఉద్యోగంలో అత్యున్నతమైన స్థానానికి వెళ్ళిపోయావు, లేక నువ్వు పనిచేసే ప్రొఫెషన్లో నేను అందరూ బలా మంచి ఫ్రెండ్ అని అంటూ ఉంటారు. కానీ చివరికి వచ్చేటప్పటికి నీకు అన్నీ కూడా నువ్వు సాతాను యొక్క ట్రిక్స్ లో పడిపోయి నీకు ఏది తృప్తి ఉండదు అనిపిస్తుంది పాత ద్రాక్షరసం. అయితే కొత్త నిబంధన యేసు ప్రభు పరిశుద్ధాత్మ ఇచ్చాడు. పరిశుద్ధాత్మ వెలుగులో, పరిశుద్ధాత్మ నడవడిలో యేసు ద్వారా నడిపింపబడేటువంటి జీవితాలు మనకు కొంత ఇరుకుగా ఉన్నప్పటికీ, ఇరుకు మార్గము విశాల మార్గము గురించి మనకు తెలుసు. ఇరుకు మార్గము కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ అది మనకి నిత్య జీవాన్ని తెచ్చిపెడుతుంది, ఆశీర్వాదాలను కూడా కుమ్మరిస్తుంది. ప్రియమైన వాళ్ళ కనుక కాంట్రరీ టు ది సేయింగ్ దట్ ఓల్డ్ వైన్ ఈజ్ బెటర్ దాన్ న్యూ వైన్, కొత్త ద్రాక్షరసం కంటే పాత ద్రాక్షరసమే మేలు అనేటువంటి నానుడి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అది అబద్ధముగా, అసంబద్ధంగా ఉంటుంది. మనం ఎంబ్లమ్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ చాలా ఎగ్జాస్టివ్ గా స్టడీ చేసాం. ఇది కూడా బుక్ ప్రింట్ చేయబోతున్నాం. కొన్ని పేజీలు ఎక్కువ వస్తున్నాయి దీనికి. ఇది విపరీతమైనటువంటి నాలెడ్జ్ మనము దీని నుంచి సంపాదించుకున్నాం. ఇందులో రకరకాలుగా మనం ద్రాక్షరసం గురించి కూడా, మనం వైన్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఈ వైన్ ఇప్పుడు పాత ద్రాక్షరసాన్ని మనము ప్రాచీన పురుషుడు అన్నాం, కొత్త ద్రాక్షరసాన్ని మరి నూతన పురుషుడు అంటున్నాం. కొత్త ద్రాక్షరసం వల్ల మనకి అంటే యేసు ప్రభువుని విశ్వసించడం వల్ల కొత్త జీవితం వచ్చింది. అది పరిశుద్ధాత్ముడు ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తాడు. మన యొక్క సంఘాల్లో టీచింగ్ ఏంటంటే పరిశుద్ధాత్మ ఏదో ఒక రకమైనటువంటి భాషలు, రకరకాలుగా కిరికిరి భాషలు, రకరకాలైనటువంటి కేకలు, పెడబబ్బులు, అలాగే మనము అసలే ఆ విధమైనటువంటి పరిశుద్ధాత్మను మనం విశ్వసించాం. అది దురాత్మ కూడా అయి ఉండవచ్చును. అయితే యేసు ప్రభునందు విశ్వాసం వచ్చిన వారు గలతీ 5లో రాసిన విధంగా ఆత్మఫలాలు ఫలించాలి, ఆయన కొరకు జీవించాలి, సాక్షి జీవితం కలిగి ఉండాలి. నువ్వు ఒక మంచి క్రైస్తవుడిగా అభివృద్ధి పొందుతున్నావంటే ఆత్మ నిన్ను ఆ విధముగా అభివృద్ధి చేస్తుందని నమ్మాలి. ఆ విధముగా మనము ఈ ఫిజికల్ ఎపీరెన్సెస్ బట్టి ఈ పెంతెకోస్తల్ టైప్ ఆఫ్ హోలీ స్పిరిట్ ని మన దేవుని సంఘాల్లో మనము ఎట్టి పరిస్థితుల్లోని మనం నమ్మం. మనకు జ్ఞానం ఇచ్చిన దాని ప్రకారము మత్తయి సువార్త 9:17 కొత్త ద్రాక్షరసాన్ని ఎప్పుడు కూడా కొత్త తిత్తుల్లోనే వేయాలి, కొత్త స్కిన్ బ్యాగ్స్ లోనే వేయాలి. పాత ద్రాక్షరసము పాత ద్రాక్షరసానికి ఉపయోగించినటువంటి తిత్తుల్లో కొత్త ద్రాక్షరసాన్ని వేస్తే పగిలిపోతుంది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. యూజువల్ గా ద్రాక్షరసాన్ని ఇలాగా తిత్తుల్లో తయారు చేస్తారు. దీన్ని స్కిన్ బ్యాగ్స్ అని అంటారు కూడా. ఇవి మార్కులో కూడా 2:22 రాయబడింది. ఎవడనో పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోయాడు, పోసిన ఎడల ద్రాక్షరసము ఆ తిత్తుల్ని పిగుల్చును, రసము తిత్తులు చెడును, అయితే కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తుల్లో పోయవలను. అంటే దీని అర్థం ఏంటంటే ఇశ్రాయేలీయులు ఆ పాత తిత్తుల్లోనే ఉండేటువంటి విధంగా వారు ఉన్నారు. ఆ పాత తిత్తులు ఆల్రెడీ పాత తిత్తులు ఆల్రెడీ అవి సంకోచము స్ట్రెచ్ అయిపోయి ఉంటాయి.
ఆ స్ట్రెచ్ అయిపోయినంటే సాగదీయబడి ఉంటాయి. ఎప్పుడు కూడా ద్రాక్షరసానికి ఆ, ఈ తోలు సంచులను సాగదీసే కూడా ఉంటుంది. ఆల్రెడీ సాగదీసబడి ఉన్నాయి. అయితే కొత్త ద్రాక్షరసము వేసినప్పుడు ఇంకా సాగలేక తిత్తులు పగిలిపోతాయి. ఈ విధంగా పగిలిపోతాయి. పాత స్కిన్ బ్యాగ్స్ లో ఆ, కొత్త ద్రాక్షరసం వేసినప్పుడు ఆ తిత్తులు పేలిపోతాయి. ఈ విధంగా కొత్త ద్రాక్షరసాన్ని వాళ్ళు అంటే యేసు ప్రభువుని వాళ్ళు స్వీకరించలేకపోతున్నారు. ఎందుకంటే ఆ పాతపు జీవితంలోనే పాపపు జీవితంలోనే వాళ్ళకి సంతోషం ఉందని ఆనందిస్తున్నారు. కాబట్టి ఆ, కొత్త ద్రాక్షసము మనకి యేసు ప్రభు ద్వారా లభించింది. కొత్త జీవితం లభించింది. ఆ కొత్త ద్రాక్షసము కొత్త తిథులు అంటే మనలో ఆ పరిశుద్ధాత్ముడు పోయబడడం వల్ల మనము దృఢంగా ఉంటున్నాం. మనము ఒకసారి మళ్ళా కార్నల్ స్పిరిట్ గా చూస్తే మానవ నిర్మితమైన ఆలోచనలు లేక మానవుల పెట్టేటువంటి నియమాలు ఇవన్నీ కూడా లోక లోకపు దృష్టిలో సంభవించేటువంటి విషయాలు. లోకానుసారము ఆ మనుషులు ఆలోచించేటువంటి మనుషులు యేసు ప్రభుని అంగీకరించలేరు. వారి హృదయము ఓల్డ్ స్కిన్ బ్యాగ్ లాగా ఉంటుంది. యేసు ప్రభువుని స్వీకరించలేరు. యేసు ప్రభువుని స్వీకరిస్తే వారికి రక్షణ మార్గం ఖచ్చితంగా వారికి తెలుస్తుంది, కానీ వారు వారు తెలుసుకోరు. పాత జీవితాన్ని వారు వదులుకోవడానికి ఇష్టపడరు. ఆ యూదులేమి అలాగే కొంతమంది నామకార్థపు క్రైస్తవులేమి పాత జీవితమే బాగుంది అని అనుకునే విధానంలో వారు కొత్త జీవితాన్ని ఆస్వాదించలేరు. రోమిల్కి రాసిన పత్రిక లో ఏమి రాయబడి ఉందంటే ఇక్కడ ఎవడైనను క్రీస్తాత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. క్రిస్టియన్ అన్నవాడు ఎవడైనా క్రిస్టియన్ అనబడాలి అంటే he must have the spirit of Jesus Christ. If anyone does not have the spirit of Christ, they do not belong to Christ. మనం క్రైస్తవులు అని చెప్పేసుకుంటున్నాము, పరిశుద్ధులు అనుకుంటున్నాం, మనం చాలా విశ్వాసులు అని మనము ఇతర క్రైస్తవుల కంటే మనము వీఆర్ సెపరేటెడ్ పీపుల్ అంటున్నాం. దానికి అనుగుణంగా జీవించకుండా ఓన్లీ కబుర్లే మనం చెబుతూ ఉన్నట్లయితే గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ. దేవుడు మరి సంతోషించడు. అక్కడ మనమే చూస్తున్నట్లయితే 9వ వచనంలోనే దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, అంటే దేవుని ఆత్మన్న పరిశుద్ధాత్మన్న క్రీస్తు ఆత్మన్న ఇవన్నీ ఒకటే. ట్రినిటీ గాడ్, దేవుని ఆత్మ, తండ్రి అయిన కుమార్ దేవుడైన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ట్రినిటీ గాడ్ ని నమ్ముతున్నాం మనం. ఈ ట్రినిటీ గాడ్ మనలో, ట్రినిటీ గాడ్ యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, క్రీస్తు ఆత్మ, దేవుని ఆత్మ ఇవన్నీ ఒకటే. అయితే మానవ ఆత్మ వేరు. శారీరకమైనటువంటి మనస్సు కలిగి ఉన్నవారు కార్నల్ స్పిరిట్ ని కలిగి ఉంటారు. దానికి లూసిఫర్ ఆత్మ, దురాత్మ, లెవిథియాన్ ఆత్మ, ఈ ఈ సాతాను ఆత్మ తోడైతే ఇంకా సాతాను ఆత్మలాగే మనిషి యొక్క ఆత్మ కూడా మారిపోతుంది. అంటే లోక విషయాల్లో నిమగ్నం అయిపోయి వాళ్ళ యొక్క జీవితం నాశనం అయిపోతుంది. మీరు చూడండి, ఈ లోకంలో ఎంతో గొప్ప గొప్ప వారు ఈ లోకమనే టార్గెట్ పెట్టుకుని లోకాన్ని జయించాలి, మేము అతి సంపన్నులు అయిపోవాలి, మేము గొప్ప శాస్త్రవేత్తలు అయిపోవాలి, అందరికంటే మేము పోటీలో ముందుండాలనుకునే వాళ్ళు ఎవరు కూడా ఆ పేరుని శాశ్వతంగా కలిగి ఉండలేరు. వాళ్ళు ఎప్పుడప్పుడు పడిపోతారు. ఒక సినిమా యాక్టర్ కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక రోజు ఉన్నటువంటి ఫేమ్ ఇంకొక రోజు ఉండకపోవచ్చు. ఒక 5 సంవత్సరాల తర్వాత వారు ఇంకొక రకంగా పడిపోవచ్చు రాజకీయ నాయకులు అయితే. అలాగే క్రీడాకారులు ఈరోజు బాగా క్రికెట్ ఆడుతున్నారు, చాలా బాగుంది అంటే చిరకాలం ఆ ఫేమ్ ఉండదు. ఆటోమేటిక్ గా వయసు మళ్ళీ కొద్దీ ఆ ఫేమ్ పడైపోతుంది. అలాగే ఉద్యోగంలో మేము ఎక్సెల్ అయ్యాం, ఎంతో గొప్పగా సాధించాం అనుకుంది, రిటైర్ అయిపోతే వాడిని అసలే ఆ చిన్న పుల్లతో సమానంగా చూస్తారు. అలాగే అయితే దైవ భక్తిలో ఉన్న దైవ సంపన్నులు, దైవభక్తి కలిగిన వారు, దేవునిలో ఉన్నటువంటి వారిని అంటే పరిశుద్ధాత్మ కలిగిన వారిని దేవుడు ఎప్పుడూ కూడా సంతోషంగా సమాధానంగా లభిస్తాడు. మనం యేసులో ఉండడం వల్ల, హోలీ స్పిరిట్ ని మనం కలిగి ఉండడం వల్ల మనకు జరిగేటువంటి గొప్ప మేలు ఏంటంటే సమాధానం. ఎవరికి లేని సమాధానం మనకు ఉంటుంది. ఈ లోకం శాశ్వతం కాదు.
ఈ లోకాన్ని మనం విడిచిపెడితే పరలోకానికి వెళ్తాము. వాడికి అటువంటి ఈ కార్నల్ మైండ్ ఉన్నవాడు, శరీర సంబంధమైనటువంటి మనసు ఉన్నవాడు, దురాత్మను కలిగి ఉన్నవాడు, వాడు పరలోకపు విషయాల గురించి ఎన్నడూ ఆలోచించడు. కనుక శరీర స్వభావముగా కలిగిన వారుగానే ఉండిపోతారు. దేవుని ఆత్మ లేకపోతే, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేకపోతే వాడు క్రీస్తు వాడు కాదు అని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. మనం యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆటోమేటిక్ గా మనకు హోలీ స్పిరిట్ వచ్చేస్తుంది. యేసు ప్రభువుకి అయితే బాప్తిసం పొందగానే పౌరం వలె పరిశుద్ధాత్మ వచ్చింది. అలాగే అపోస్తలులకు గదిలో ఉండగా అగ్ని వలె వారి మీద వచ్చింది. ఈ దినాల్లో మనకు పరిశుద్ధాత్మ కేకలతోనూ పెడబొబ్బలతోనూ రాదు. మనము ప్రభుని అంగీకరించి యేసు ప్రభువును రక్షకుడిగా మన హృదయాల్లో నమ్మి స్వీకరించినప్పుడు ఆటోమేటిక్ గా మనకి పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి వెళ్ళిపోతాడు. దాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవాలి. అది వికసించే విధముగా నువ్వు చేసుకోవడము నువ్వు నీ పని అది. అందుకనే మనము యేసు ప్రభువుని అంగీకరించి ఆయన రక్తం వలన, శిలువ మరణం మీద ఆయన కార్చిన రక్తం వలన మనకు అనేకమైన మేళ్లు కలుగుతున్నాయని మనము ఎక్కువగా ఈ శిలువ వర్తమానాల్లో చూస్తాం. రెడెంప్షన్, పాప విమోచన, అదేవిధంగా సాంక్టిఫికేషన్, పరిశుద్ధీకరణ, ఎటోన్మెంట్, పాప ప్రాయశ్చిత్తం, ఈ విధముగా మనకి రకరకాలుగా రెజరెక్షన్, ఒక 5 బ్లెస్సింగ్స్ మనకి వస్తాయి ప్రియమైన వాళ్ళారా. కనుక మనము ఎప్పుడు కూడా దేని విషయంలోనే నిరాశపడకూడదు. అయినా క్రైస్తవుని యొక్క జీవితము ఈ లోకానికి మాత్రమే పరిమితమైనది కాదు. పరలోకపు యాత్రగా పరలోకాన్ని చూస్తూ అది తొందరలోనే అక్కడికి మనం వెళ్తామనేటువంటి భావనలో ప్రభు ముందుకు వెళ్తాం. మనకి ఏప్రిల్ రాసిన పత్రికలు అంటది ఈ లోకం మట్టుకే మనము జీవిస్తే అది వ్యర్థం అంటాడు. కాబట్టి మనము పరలోకపు మనుషులము, మన యాత్ర పరలోకానికని మనం గ్రహించుకోవాలి. వైన్ రిమైండ్స్ us ఆఫ్ క్రైస్ట్. ద్రాక్షరసము యేసు ప్రభువుని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. మనం మారకపూర్వము, ప్రభులోనికి మారకపూర్వము, లేకపోతే మేము భక్తిగా ఉండాలి, మేము ఒక నీతిబద్ధమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించాలి అని నువ్వు నిర్ణయం తీసుకున్న తర్వాత కార్నల్ స్పిరిట్ పోవాలి నీలో. న్యూ స్పిరిట్, జీసస్ ఇచ్చేటువంటి ఆ క్రొత్త వైన్ మనకి రావాలి. కనుక ప్రియమైన వాళ్ళారా, ఒక్కొక్కసారి మనకు కూడా పాత వైనే బాగుంటుందేమని పాత శారీరకమైనటువంటి విషయాల వైపు మనము వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాత పాత పాపపు అలవాట్లన్నీ కూడా పాత వైన్ రుచికరంగానే ఉంటుంది. ఆ రుచికరంగా ఉంటుంది కదా అని యేసు ప్రభు యొక్క విశ్వాసంలో ఉన్నవారు వెనుక తిరిగి వెళ్ళిపోతే నాగలిపై చేయి పెట్టి వెనుకకు మరలవాడు ఆయన వాడు కాదు కదా, ఒక శాపగ్రస్తుడిగా మిగిలిపోతారు కదా. అందువల్ల విశ్వాసులైన వారు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ప్రకటన గ్రంథం మన 18వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, ప్రజలారా ఓల్డ్ వైన్ కార్నల్ స్పిరిట్ లో పాలుభాగస్తులు అవ్వద్దు మీరు. అంటే దాని పాపములు అంటే ఈ దురాత్మ పాపాల్లో మీరు పాలువారు కాకుండా తెగులలో ఏది మీకు రాకుండా ఉండేటువంటి విధంగా దాన్ని విడిచిరండి అంటున్నాడు. కమ్ అవే ఫ్రమ్ ద డెవిల్ మై పీపుల్, డు నాట్ టేక్ పార్ట్ ఇన్ డెవిల్స్ సిన్స్, యూ విల్ బి పనిష్డ్ విత్ హర్. అది ఎప్పుడు కూడా శిక్ష భరించడానికి సిద్ధంగానే ఉంది డెవిల్. దానికి కన్ఫర్మ్ గా తెలుసు, అయినా మారదు, వాత వేయబడినటువంటి మనసు. అందుకనే బైబిల్ ఏముందంటే పత్రిక పాఠాల్లో కడవరి కాలములో మానవులు వాత వేయబడిన మనస్సు కలవారై సత్యమునకు చెవులొగ్గర వాళ్ళు ఎంతసేపు కూడా లోక విషయాల్లోనే ఉంటారు. క్రైస్తవులు అనబడే వాళ్ళు, బోధకులు అనేవాళ్ళు కూడా అబద్ధ బోధకులుగా తయారైపోయి అబద్ధానికి వాళ్ళు విలువిచ్చి ఒక వ్యాపార దృక్పథంతో క్రైస్తవత్వంలో వెళుతున్నటువంటి వారే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మనం మోసపోకూడదు. మీరు మోసపోవద్దు, పాత వైన్ వైపు మీరు వెళ్ళవద్దు. అది కాకుండా క్రైస్తవులు అనేవారు ఎక్కువగా సాతాను చేత పడగొట్టబడడానికి అవకాశం ఉంటుంది. సాతాను వైపు ఉన్నటువంటి వాళ్ళని, పాపములో ఉన్న వాళ్ళని కొత్తగా ఏమీ లోపక్కర్లేదు సాతాను. అయితే దైవ సృష్టిలో మానవుడు ఒక భాగం కాబట్టి దైవ సృష్టిని డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నాడు. కాబట్టి వాడు మొదటి నుంచి కూడా తొలుత నుంచి ఏదైనా వనం నుంచి మానవ జాతిని హింసిస్తూనే ఉన్నాడు, పాపంలో పడవేస్తూనే ఉన్నాడు. డెవిల్, సాతాను లేక లూసిఫర్, లెవిథియా, ఈ విధముగా మనము మనల్ని పడగొడదామని అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎలా అంటే అది
అపవాది గర్జించు సింహం వలె. ఎవరి ఎనిమి? ద డెవిల్ ప్రోవల్స్. ప్రోవల్స్ అంటే గర్జించు, అరౌండ్ లైక్ ఏ రోరింగ్ లయన్. గర్జించు సింహం వల్లే మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి నువ్వు దాని జోలికే వెళ్లకుండా ఉండాలి. అంటే ఆ, అబద్ధ ఆ, అబద్ధికుడు సాతాను అయినటువంటి వాడి యొక్క క్రియలు అనగా దురాత్మ క్రియలు అనగా ఆ ఆ అపవాదికి సంబంధించినటువంటి క్రియలు శారీరక సంబంధమైనటువంటి ఆత్మ ద్వారా వస్తాయి. కాబట్టి ఆ కార్నల్ స్పిరిట్ ని మనము మళ్ళా ఎలా చేయకూడదు. ఒకసారి వెలిగింపబడి ఆ మళ్ళా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి, ఆ దురాత్మలు మళ్ళా ఆ ఎక్కువ దురాత్మలు వచ్చేటువంటి విధానంలో ఉంటుంది. ఈ యొక్క ఒక 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 పిక్చర్ నాకు దొరికింది చూడండి. ఇది ఇక్కడ మనము ఆ ఆ గ్రద్దగా ఉన్నదాన్ని డెవిల్ అనుకుందాం. ఈ డెవిల్ మీదకు ఆ అంటే ప్రాచీన పురుషుడు లేక కార్నల్ స్పిరిట్ వైపే రక్షింపబడినటువంటి ఈ పక్షి ఆ అలాగా దాని మీదకి ఎగురుతూ ఉంటుంది. అంటే పాత పాపాన్ని విడిచిపెట్టకుండా ఉండేటువంటి విధముగానే కొందరు క్రైస్తవులు ఉంటారు. ఆ డెవిల్ మీద, అక్కడ ఈగిల్ని డెవిల్ అనుకుందాం, ఆ ఆ దాని మీదకే పోతాము, అదే హ్యాపీగా ఉంటుంది అన్న విధానంలో ఈ కార్నల్ స్పిరిట్ ఎప్పుడు కూడా ఆ పరిశుద్ధాత్మను అణిచివేసి విశ్వాసుల్లో తన వైపు లాక్కోవాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దూరంగా ఉండండి, దాన్ని విడిచిపెట్టనండి. అపవాది గర్జించే వాళ్ళే మిమ్మల్ని చూడాలని, మిమ్మల్ని పట్టుకోవాలనేది ఎప్పుడు ప్రయత్నిస్తుందని యూ షుడ్ బి వెరీ వాచ్ఫుల్. ఏదో ఒక రోగం వస్తుందంటే రోగం రాకుండా ఉండేటువంటి విధంగా మనం ఏ విధంగా ప్రయత్నం చేస్తామో సాతాను మనల్ని ఇబ్బంది పెడతాడు, మనం దేవుని బిడ్డలము అని మనం భావిస్తున్నప్పుడు సాతానుకు అవకాశం లేకుండా ప్రయత్నం చేయాలి. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, therefore let the one who thinks he stands firm. నేను నిలబడ్డాను అనుకునేవాడు, అంటే విశ్వాసంలో నిలబడ్డాను అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి. అంటే క్రైస్తవులు అనేవారు లేక బోధకులు అనేవారు లేక పెద్ద పెద్ద సభలు పెట్టుకునే వాళ్ళు, మేము ఈ రోజు నిల్చున్నామంటే రేపు పడిపోకుండా ఉండాలి అంటే ఏ విధముగా పరిశుద్ధాత్మలో మనం నడవాలి అన్నది వాళ్ళు జాగ్రత్త కలిగి ఉండాలి. సాతాను వైపు పోకుండా. ఇప్పుడు అబద్ధ బోధకులను కూడా ఎవరు పట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆ నిజ బోధకుల్లాగే వాళ్ళు ఉన్నట్టుగా భ్రమింప చేస్తారు. ఆ భ్రమలో ఒక రకమైనటువంటి ఆకర్షణతో అబద్ధ బోధకులు నిజ బోధకులను భోజించేసి మనుషుల్ని విస్మయానికి గురి చేస్తున్నారు. అందువల్ల యేసుప్రభు సువార్తను ప్రకటించేటువంటి దినాల్లో కూడా ఆయన నామాన్ని దెయ్యాలు వెలగొడతా ఉండేవారు. అయితే ప్రభు మీరెవరో నాకు తెలియదు, మీరు దూరంగా పోండి అక్రమం చేయవారులారని గద్దిస్తూ ఉండేవాడు. కాబట్టి అద్భుతాలు చేయడము, రోగాలు మాంచడం ఇవన్నీ గొప్ప విషయాలు కాదు. అయితే క్రైస్తవ బోధలో గొప్ప విషయం ఏంటంటే ప్రభువును విశ్వసించుట, ఆ విశ్వాసంలో కొనసాగుట, విశ్వాసంలో నుంచి పడిపోకుండా ఉండుట, ఆ విధముగా పరలోకంలోనికి చేరు పర్యంతము మనల్ని మనము పరిశుద్ధాత్మ సహాయంతో కాపాడుకునుట. ఈ విధముగా మనకి మనం నేర్చుకున్నటువంటి బోధ ఉండాలి. ఆ విధంగా మనం నడవాలి. ప్రియమైన వాళ్ళ నేను నిల్చున్నాను ఈరోజు విశ్వాసంలో అంటే పడిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి నువ్వు ఆ విధముగా సాతాను క్రియల వైపు వెళ్ళకు. 13వ వచనంలో భరోసా ఇస్తున్నాడు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన వాడు. మీరు భరించేటువంటి శ్రమల కంటే మీకు ఎక్కువగానే శ్రమలు ఏమని అన్నాడు. యోవంత శ్రమలు మనకు రావు. కారణం ఏంటంటే మీరు సహింపగలిగిన దానికంటే ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా మార్గాన్ని మీకు కలుగు చేస్తాను అంటున్నాడు. మనం భరించుకోలేము, అల్ప విశ్వాసులము, ఆవగింజంత విశ్వాసం కూడా మనలో ఉండుట కష్టమేమో అన్న విధానంలో యేసు ప్రభు మనకి శోధనలను రానివ్వడు. ఒకవేళ శోధన వచ్చిన మా మార్గాన్ని మనకు ఆయన చూపి సులువుగా మనము పడిపోతాం కనుక ఆయనే జాగ్రత్తగా మనల్ని శోధనలో పడకుండా చూస్తాను అన్నటువంటి వాక్యము ఈ 13వ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము అది అర్థం అన్నమాట. ఈ ఇంకొక పిక్చర్ నాకు దొరికింది. ఈ పిక్చర్ లో ఆ పిల్లి సాతాన్ అనుకోండి. ఆ సాతాన్ ఎదురుగుండా
నిల్చున్నారనుకున్నటువంటి విశ్వాసి డాన్స్ కడుతున్నాడు. ఆ సాతానేమో రకరకాల అట్రాక్షన్స్ ఏదో చేస్తుంది, ఏదో 10 సంఖ్య ఏదో చూపించింది. ఆ వరల్డ్లీ అట్రాక్షన్స్, లోకాకర్షణలు, ఆకర్షణలు, మళ్ళా ఓల్డ్ వైన్, మళ్ళా శారీరక కార్నల్ స్పిరిట్, ఇవన్నీ మళ్ళీ చూపిస్తుంది, గుర్తు చేస్తుంది అనమాట. అందువల్ల నిలుచున్నానన్నటువంటి ఈ విశ్వాసి తిరిగి పడిపోతాడేమో అన్న విధముగా దాని ఎదురుగుండా మనము ఆ, ఈ విధముగా ఈ పక్షిలాగా డాన్స్లు అవి వేయకూడదు, దాని దగ్గరికే వెళ్ళకూడదు. అందుకనే కీర్తనలు ఒకటిలో దుష్టులు ఆలోచన చెప్పిన నడవక, అపహాస్కులు కూర్చుంటూ చోటు నడవక. అంటే దుష్టుడు అపహాసు జోలికి నువ్వు వెళ్ళకు విశ్వాసి, నీవు సెపరేట్, యు ఆర్ ఎ సెపరేటెడ్ మ్యాన్. దో యు ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్, యూ బిలాంగ్స్ టు ది హెవెన్లీ అబౌడ్, ఆ పరలోకపు మనిషి కాబట్టి ఆ పరలోకంలో ఉండేటువంటి విశ్వాసులు, చేరే విశ్వాసులు ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగానే ఉండాలని, మనం నిల్చున్నానని అనుకునేవాడు పడిపోకుండా ఉండాలంటే మళ్ళా కార్నల్ స్పిరిట్ వైపు మనం వెళ్ళకూడదు. దైవాత్మ సాతాను దగ్గరకు, సాతాను క్రియల దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మ కలిగిన వారముగా మనము పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బివేర్ ఆఫ్ డెవిల్ హూ ఈజ్ రోరింగ్ లైక్ ఎ లయన్. కనుక మన జీవితంలో ఈ యొక్క కార్నల్ స్పిరిట్, ఓల్డ్ వైన్ అనేది మంచిది కాదు. పాత శారీరక ఆశలు నెరవేర్చుకునే వరముగా మనం ఉంటున్నాము అంటే మనం పాత జీవితంలోనే ఉన్నామని అర్థం అనమాట. క్రొత్త జీవితము, న్యూ వైన్, కొత్త ద్రాక్షసము తీసుకున్న వారముగా మనం లేమని అర్థం. కనుక నువ్వు సరి చేసుకో, ఇప్పటికైనా పర్వాలేదు, దేవుడు ప్రతిరోజు నిన్ను సరి చేసుకొని నీ ఆయుష్ను పొడిగిస్తున్నాడు. యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక పాఠం 2వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, లోకములో ఉన్నదంతయు అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుటమం, ఇవన్నీ ఏంటంటే కార్నల్ శారీరకమైనటువంటి స్పిరిట్ వల్ల వస్తాయి. తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి దురాత్మ వలన పుట్టినవి. 17వ వచనంలో చూస్తే, లోకం నశించిపోతే దేవుని చిత్తాన్ని జరిగించేవాడు పరలోకంలో నిరంతరం ఉంటాడు. 18వ వచనంలో మనం ఇంకా చిన్నపిల్లల్లాగా ఉంటున్నామేమో, అందుకనే చిన్నపిల్లలారా అంటున్నాడు. కడవరిగరియా క్రీస్తు విరోధి వచ్చినని వింటారు కదా. ఇప్పుడు అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరుతారు. ప్రతి ఓడు టీవీలో చెప్పేవాడు, స్వార్థ ఆ కోటాల్లో పెట్టేవాళ్ళు, వీళ్ళంతా కూడా నిజమైనటువంటి భక్తులని మీరు అనుకోకూడదు. అబద్ధ బోధకుల్ని ఏ విధముగా మీరు కనుగొంటారో బైబిల్లో రాశాడు. వారి యొక్క ఫ్యామిలీ లైఫ్ చూడండి, వారి యొక్క జీవితం చూడండి, వారి ఆశలు చూడండి, వారు మాట్లాడే మోసపూరితమైన మాటలు చూడండి. వారి యొక్క ఫలముల వలన మీరు వారు అబద్ధ బోధకులను తెలుసుకుంటారని వ్రాయబడింది. అబద్ధ బోధకుల గురించి తెలుసు. ఆల్రెడీ అనేక మంది క్రీస్తు విరోధులు, యాంటీ క్రైస్టులు బయలుదేరేశాడు. అసలైన యాంటీ క్రైస్ట్ ప్రభు మధ్యాకాశానికి వచ్చే సమయంలో వస్తాడు. అయితే చిన్న చిన్న క్రీస్తు విరోధులు, సాతాను తన యొక్క పని మనుషులను, క్రీస్తు విరోధులను ఆల్రెడీ ప్రపంచం నిండా నింపేసింది. యాంటీ క్రైస్తులు కూడా ఉన్నారు. అయితే పెద్ద యాంటీ క్రైస్తు ఆ 7 ఏండ్ల ఆ యొక్క పరిపాలనలో అంత్యక్రీస్తు పాలన చేసేవాడు వచ్చినప్పుడే ఎత్తబడడం జరుగుతుంది. ఈ లోపున చిన్న చిన్న యాంటీ క్రైస్తులు ఉన్నారు, అంటే అబద్ధ బోధకులు ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా సాతాను శోధనలు, ఆరోగ్యపరమైన సంబంధమైన విషయాలు, లోకంలో మీకు డిసప్పాయింట్మెంట్, మిమ్మల్ని ముంచేద్దామని చూస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ కాలువలో వెళ్తున్నట్టు, అంటే ఈ జీవన యానంలో మీరు ప్రయాణం చేస్తుండగా క్రైస్తవులు అనే వారికి ఎక్కువగా శోధనలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సాతాను గర్జించే సింహాలే మింగుదనని చూస్తాడు. ఇలాగా సాటన్ ఈస్ పంపింగ్ ద వాటర్ టు డ్రెంచ్ యూ, నేను ముంచేద్దామని శోధనలు పంపిస్తూ ఉంటుంది. అయితే పరిశుద్ధాత్ముడు కింద ఆ నావు కింద మిమ్మల్ని ఎప్పుడు కూడా సహాయం చేసి మిమ్మల్ని కాపాడుతాడు అనేటువంటి పిక్చర్ని కూడా ఒకటి కనుగొనడం జరిగింది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ కలిగిన వారిగా దేవునిని మీరు దేవుని మీద ఎక్కువగా ఆధారపడండి. సాతాను విషయాల్లో ఉండకండి. పాత ద్రాక్షసము మన అంగిలిలో ఉన్నప్పుడు మనము అదే రుచికరంగా అనిపిస్తుంది, కానీ క్రొత్త ద్రాక్షసము రుచికరంగా అనిపించదు. చూడండి, కొంతమంది ఏదైనా ఒక టేస్ట్ఫుల్ కర్రీతో భోజనం తిన్నారనుకోండి, సపోజ్ ఇది
పులసల కాలం కాబట్టి పులస కూర ఏదన్నా మీరు తిన్నారనుకోండి, అది రుచి బాగా అనుభవించే వాళ్ళకి ఆ ఆ కర్రీతో పాటు ఇంకొకటి ఏదో పప్పుచారు వేసుకోరు, లేదా ఆవకాయ బద్ద వేసుకోరు, వేరే వంకాయ కూర వేసుకోరు. ఎందుకంటే అది నోట్లోనే కొంతసేపు వరకు ఆ రుచి అలాగ ఉండడానికి ఈ దేన్ని స్వీకరించరు అలాగే. నీకు ఓల్డ్ వైన్ అంటే కార్నల్ స్పిరిట్ నీ యొక్క నీ యొక్క అంగిటిలో అంటే నాలుక దిగువ భాగంలో ఆ టేస్ట్ నీకుంటే కొత్త ద్రాక్షరసం టేస్ట్ నీకు తెలియదు. యేసు ప్రభు యొక్క ఆ యొక్క ప్రభావం నీ మీద ఉండదు. కాబట్టి మనము ఎప్పుడూ కూడా ఆ పాత ద్రాక్షరసం యొక్క ఆ యొక్క రుచిని మనం వదిలేయాలి. ఇంకా కొత్త ద్రాక్షరసం అంటే ప్రభు, అపరిశుద్ధాత్మ, ఆత్మ ఫలాలు ఇవన్నీ మన జీవితంలో అవి ఫలించే విధముగా మనం బ్రతకాలి ప్రియమైన వాళ్ళంతా. చివరిగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక లో మనము ఇక్కడ ఏం చూస్తున్నామంటే, దేవుడు 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైన 7వ వచనం మనం చూసాం కదా. 7-8లో నిబ్బరమైన మనసు కలిగి ఉండండి, అపవాది గర్జించిన సింహాలయం మింగుదనాన్ని చూస్తుంది. ఎందుకంటే మనము సాతాను పక్షంగా లేవని బహిరంగ ప్రకటించుకుంటాం కాబట్టి సాతాను వైపు వెళ్ళిపోయే విధంగా వాడి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చూడండి, రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ లోనికి లాగేసుకోవడానికి రకరకాలైనటువంటి ప్రలోభాలకి గురి చేస్తారు. అలాగే సాతాను కూడా మనల్ని ఆ కార్నల్ స్పిరిట్ తో, ఆ దురాత్మ స్పిరిట్ తో మనల్ని లాక్కోవాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి పడిపోకుండా ఉండాలి. నిలుచున్నాను అనుకునేవాడు పడిపోకుండా ఉండాలి. విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకోవాలి. దేవుడు మీరన్నిటిలోని ఫెయిల్ అయిపోతున్నాము, దేవుడు మనల్ని ఆశీర్వదించట్లేదు, ఏ లోకంగా మనము సమృద్ధిగా లేము అని అనుకుంటున్నారనుకోండి విచారంగా, ఏమీ పర్వాలేదు. మీరు దేవుని ఆనుకొని మీరు బ్రతకండి. మిమ్మల్ని ఆయన తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు. అయితే మీరు దీన మనస్కులై ఉండండి. హంబుల్ యువర్ సెల్వ్స్ అండర్ ది మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ దట్ హీ మే ఎగ్జాల్ట్ యు ఇన్ డ్యూ టైమ్.